అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త ఒక స్త్రీ వల్ల అందుతుంది. ఆ శుభవార్త వినగానే మీరు ఎగిరి గంతలేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఇక మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. పాత స్నేహితులతోటి కూడా కలవడం అనేది జరుగుతుంది. మీ మనసుకు ఈరోజు సంతోషం అనేది కలిగే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది. బ్యాంకు నుండి రుణాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్న వారికి రుణం అందడంలో ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. అన్ని పనులు కూడా సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అదృష్టం వరించి పదోన్నతులు పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలతలు కూడా ఉంటాయి. ఈ రోజు రాశివారి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు. బుద్ధిబలంతో వ్యవహరించి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించగలుగుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజు రాశివారు చాలా ఫలవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎటు చూసినా కూడా శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. నెగిటివిటీ కూడా మీ దగ్గర ఉండకుండా ఈ రోజు అదృష్టం చాలా బాగా సహకారం అనేది అందడం జరుగుతుంది. ఇక మీరు చేసిన పుణ్య కార్యాలు ఈ రోజు మీకు చాలా బాగా సహకరిస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతోటి మీకు మేలు జరగబోతుంది. ఇక విదేశీ మిత్రుల నుంచి కూడా ఒక శుభ సమాచారం అనేది ఈ రోజు అందబోతుంది. దానివల్ల మీకు సంతోషం అనేది రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. ఇక కోపావేశాలు తగ్గించుకుంటే మంచి జరుగుతుంది. కోపం వల్ల ఏ సమస్యలు తీరవు. మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడాలి. అనైతికమైన చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా ఉండాలి. ఆర్థిక సంబంధమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెడు పనుల మీదకు దృష్టిని మళ్ళకుండా చూసుకోవాలి. ఈ రోజు రాశివారు ధర్మసిద్ధి కార్యసిద్ధి కలిగి ఉంటారు. మనోధైర్యంతో ముందడుగులు వేసి అనుకున్నది సాధించగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు విడితే మంచి జరుగుతుంది. సమయ పాలన స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం అవుతుంది. ఈ రోజు ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం చాలా మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి. నెగిటివిటీ అనేది దరిచేరకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో వ్యవహరించి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించగలుగుతారు. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు మీరు దైవారాధన చేయడం మానకూడదు. వృధా ఖర్చులు తగ్గించుకుంటేనే మంచిది. అయితే కుటుంబం వల్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలు కోరికలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కోపం అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన వాదనలోనికి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. వృధా ఖర్చులు తగ్గించుకుంటేనే మంచిది. ఈ రోజు రాశివారికి మాత్రము ఆర్థిక పరమైన అభివృద్ధి ధనలాభం కూడా చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడం వల్ల సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. అందరూ మీ వైపు ఆకర్షితులవుతారు. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా శాంతియుతంగా ఉంటుంది. అయితే ఈ రోజు రాశివారి శివారాధన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అనుకోని విధంగా పనులనేవి జరిగిపోతాయి. ప్రియమైన వారితోటి వాదనలు మనస్పర్ధలు జరగకుండా ఈ రోజు ప్రవర్తించాల్సి ఉంటుంది. కోపాన్ని తొలగించుకోవాలి. చికాకు కలగకుండా ఉండాలి. అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పెడతాయి. లేకపోతే మీరు కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచాలి. అప్పుడు మాత్రమే మంచి ఆరోగ్యం అనేది మీరు పొందగలుగుతారు. ఉదయం పూట సూర్యారాధన చేస్తే మీకు చాలా శ్రేయస్కరమైన ఫలితాలు అనేవి అందడం అనేది జరుగుతుంది. అయితే రోజు రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూస్తున్నట్లయితే 7 మరియు లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్. పరిహారంలో ఈ రోజు శివారాధన చేయడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అన్ని దోషాలు కూడా నివారణ అవుతాయి. మరియు అక్కడ శివాలయం దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలకు అన్నదానం కూడా చేయండి. మీకు అన్ని నెగిటివ్ ఎనర్జీలు అన్ని ఏమన్నా ఉన్నా కూడా తొలగించండి. నరదృష్టి ఈర్ష్యాసు లాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. సంతానం అభివృద్ధి చెందడం అనేది సాధ్యమవుతుంది. ఈ రోజు సంతానం నుండి ఒక శుభవార్త అందుకోవడం కూడా మరి జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.